హాయ్ అండి, నేను మీ నిరంజన్ పోలే. బీసీలకు 42% రిజర్వేషన్లు కల్పించడం చాలా అభినందనీయం. అదేవిధంగా అన్ని పార్టీలు వాటికి మద్దతు ఇచ్చాయి. ఎలాంటి సంశయం లేదు, ఎలాంటి ఇబ్బంది లేదు. కానీ కోర్టులోనే హౌస్ మోషన్ పిటిషన్ వేశారు కాబట్టి, రెడ్డి జాగృతి వాళ్ళు హౌస్ మోషన్ పిటిషన్ వేశారు కాబట్టి కొంత సమయం వేచి చూసి అభ్యర్థులు ముందడుగు వేస్తే బాగుంటుంది. ఎందుకంటే తొందరపడి డబ్బులు ఖర్చు చేసుకొని బీసీ అభ్యర్థులు ఎవరు మోసపోవద్దని తెలియజేస్తూ, అదేవిధంగా ఎందుకంటే కోర్టు ఏదైతే చెప్తుందో దానికి అనుగుణంగా మీరంతా ప్రయత్నం చేయాలి. 8వ తారీఖు కోర్టులో విచారణ ఉంది. విచారణ కంప్లీట్గా బీసీలకు స్వాగతిస్తే మీరు ముందుకెళ్ళండి. లేకపోతే తొందరపడి మోసపోయి మీరు నిలబడి గెలిచిన తర్వాత కూడా కేసు కొట్టేస్తే మీరు పెట్టిన డబ్బులు, మీ సభ్యత్వం, మీ పదవులు కూడా పోయే ప్రమాదం ఉంది. కాబట్టి బీసీ జన సభ్యులందరూ, బీసీ సోదరులందరూ కూడా మీ యొక్క రాజకీయ భవిష్యత్తును పాడు చేసుకోవద్దని, అదేవిధంగా ఎందుకంటే ఎవరికైనా రాజకీయాల్లో రావాలని ఉంటుంది. కాబట్టి తొందరపడి మీరు డబ్బులు ఖర్చు చేసుకొని తర్వాత కోర్టు ద్వారా కొట్టేయబడితే చాలా ప్రమాదం ఉంటుంది. కాబట్టి అలా చేయకుండా మీరు గౌరవంగా అంతా క్లియర్గా తెలుసుకొని మీరు పోటీ చేస్తే బాగుంటుందని తెలియజేస్తూ పోలీస్ న్యూస్ వారి తరఫున విజ్ఞప్తి చేస్తున్నాం. ఎందుకంటే మీకు సమాచారం అందజేస్తున్నాం. కాబట్టి మీరంతా ఆలోచన చేసి ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎలక్షన్లో, సర్పంచ్ ఎలక్షన్లో పోటీ చేయాలని, అదేవిధంగా మీరు ఆర్థికంగా నష్టపోవద్దని తెలియజేస్తూ మీ అందరికీ మరొకసారి విజ్ఞప్తి చేస్తూ మీ నిరంజన్ పోలే.